లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సక్లెంట్స్ తెప్పించుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. అన్నీ కూడా మంచి కండిషన్లో ప్యాక్ ఆఫ్ 12 వచ్చినాయి అనేసి. కాకపోతే వచ్చిన తర్వాత నా చేతిలో చనిపోయినాయి అన్నీ అని అన్నాను కదా, దానికి 3 మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే పాట్ సైజ్ అనమాట. సక్లెంట్ ఉన్న సైజ్ కన్నా ఒక 2 to 3 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట పాట్. అంతకన్నా పెద్ద పాట్స్ అయితే సక్లెంట్స్ బాగా గ్రో అవ్వవంట. అదొక మెయిన్ మిస్టేక్ నేను చేసింది. అంటే నా దగ్గర ఉన్న ర్యాండమ్ పాట్స్లో పెట్టేశాను, కానీ అవి సైజ్ సరిపోతే లేదా చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అని ఏమీ ఆలోచించలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డ్రైన్ హోల్ అనమాట. అది ఖచ్చితంగా ఉండాలి. నేను ఈ మొక్కలు వేసిన ఏ పాట్కి కూడా డ్రైన్ హోల్ అనేదే లేదు. అందుకే వాటర్ ఎక్కువ అక్కడే ఉండిపోయి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అవ్వక మొత్తం అన్ని కుళ్ళిపోయి చనిపోయినాయి అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మనము సక్లెంట్స్ పాతుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పోసేయకూడదు. నేను ఫుల్గా వాటర్ పోసేసి డ్రైన్ హోల్ లేక అన్ని కుళ్ళిపోయి చనిపోయినాయి అనమాట. అండ్ సన్లైట్లో కూడా కనీసం 2 hours అయినా పెట్టాలంట డైలీ. ఇవన్నీ మిస్టేక్స్ వల్ల నా మొక్కలు చనిపోయినాయి.